తల మూవీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? బాగా ఉండిపోతుంది. బికాజ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేని క్యారెక్టర్ చేస్తూ కూడా చాలా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్, స్ట్రెస్ ఫ్రీ క్యారెక్టర్. ఐ థింక్ డెఫినెట్లీ సినిమాల్లో కూడా అందరికి ఒక నవ్వించి హ్యాపీ చేసి, అమరాశేఖర్ గారు అప్పుడే అంటున్నారు ఈ సినిమా చూసాక అందరూ అయితే మీరు ఎలా ఉండిపోతారు అందరి మైండ్ లో అని చెప్పి. ఆయన ఎప్పుడు చెప్పేవారు, కానీ ఫస్ట్ కాపీ వచ్చేటప్పుడు నేను హైదరాబాద్ లో లేను. అది చూసి నాకు పరిచయం ఉన్న వాళ్ళు వేరే సినిమా టీమ్స్, అంటే ఈ సినిమా గురించి ఏమి తెలియని వాళ్ళు కూడా చూసి బయటకు వచ్చి ఫస్ట్ నాకు కాల్ చేసి అదే చెప్పారు, ఈ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ సర్ప్రైజ్ హైలైట్ ఏమంటే అది మీరే. నాకైతే బయటకు వచ్చిన తర్వాత ఎస్తరి క్యారెక్టర్ చేసిందా అని ఆలోచిస్తున్నాను నేను ఇంకా అని. సో అలాంటి రియాక్షన్స్ విన్నాక నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. February 14th కి సినిమా వచ్చేటప్పుడు మీరు అందరూ చూసి దాని తర్వాత మనం ఒక ప్రెస్ మీట్ లో కలిసేటప్పుడు మీరు ఏం మాట్లాడతారనే ఒక క్యూరియాసిటీ నాకు కూడా ఉంది. మీరు హీరోయిన్ కదా మేడం, ఫస్ట్ టైం మదర్ క్యారెక్టర్ చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నది? మదర్ క్యారెక్టర్ కాదు నేను, యాక్చువల్లీ మీకు అలా అనిపిస్తుంటుంది. ఇట్ ఈస్ నాట్ అ సింగిల్ డైమెన్షనల్, ఇట్ ఈస్ అ వెరీ హైపర్ మల్టీ డైమెన్షనల్ క్యారెక్టర్. అలా అనిపిస్తుంది, లైక్ యూ విల్ ఫీల్ ఇట్ దట్ వే. దట్స్ వై మీరు ఇప్పుడు ట్రైలర్ లో కూడా చూసి ఉండొచ్చు. మదర్ అనేటప్పుడు నన్ను చూపించలేదు, ఇట్స్ అనదర్ క్యారెక్టర్, ఒక సిల్వెట్ క్యారెక్టర్ లో ఉన్నారు. బట్ ఇట్ ఈస్ వెరీ ఎనర్జెటిక్, వెరీ ఎంటర్టైనింగ్. మీకు అసలు ఈ క్యారెక్టర్ ఎందుకు ఎలా ఈ సినిమాలోకి వచ్చింది అని ఆలోచిస్తారు, కానీ దట్ క్యారెక్టర్ హోల్డ్స్ ద ఎంటైర్ ఫిల్మ్ లైక్ అ స్పైన్. అంటే అమరాశేఖర్ తో మీ జర్నీ ఎట్లా ఉంది మేడం? చాలా బాగుందండి. అంటే నాకు ముందు పరిచయం లేదు, ఆయన గురించి విన్నాను, ఆయన పేరు విన్నాను, కానీ ఆయన రియల్ నేచర్ క్యారెక్టర్ ఏమి ఐడియానే లేదు. బట్ హీ ఓన్లీ లైక్ సడన్ తుఫాన్ లాగా నా లైఫ్ లోకి వచ్చి ఈ సినిమా ఉందని చెప్పి, హీఈస్ ఆల్సో వెరీ హైపర్ ఎనర్జెటిక్ పర్సన్. మన ఎనర్జీస్ చాలా మ్యాచ్ అయిపోయింది. సడన్ గా మీరు చేస్తే బాగుంటుంది, మీరే చేయాలి అని చెప్పి. బట్ వర్క్ చేసేటప్పుడు కూడా అలాంగ్ విత్ ఫన్ అవంతా నేను కూడా అంతే, ఎక్కువ మాటలు అవన్నీ, కానీ వర్క్ వచ్చేటప్పుడు చాలా సీరియస్. హీఈస్ ఆల్సో లైక్ దట్, వెరీ మచ్ ప్రొఫెషనల్, లవ్స్ హిస్ వర్క్ వెరీ మచ్. మన వేవ్ లెంత్ చాలా బాగా సెట్ అయింది నాకు. ఒకటి సునీల్ గారు, మన సంస్కార్ కాలనీ చేసిన డైరెక్టర్ గారు, రెక్కి కృష్ణ గారు, పోలూరు కృష్ణ గారు, ఇలాంటి కొన్ని డైరెక్టర్స్ తో టెనెంట్ చేసిన మన యుగంధర్ గారు, కొన్ని టెక్నీషియన్స్ అండ్ యాక్టర్ సింక్ చాలా బాగుంటుంది. వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం ఉండదు, సగం చేసేటప్పుడే యాక్టర్ కి అర్థమైపోతుంది. అలాంటి ఒక మంచి సింక్ ఇప్పుడు నాకు అమరాశేఖర్ గారితో కూడా క్రియేట్ అయింది. ఆయన ఏదో ఒకటి చెప్తే నేను చేస్తే మీకు ఎలా తెలిసిపోయింది అంటారు. సో అలాంటి ఒక మంచి సింక్, మంచి ఒక వర్క్ రిలేషన్ అయితే చాలా మంచి సెట్ అయిపోయింది. ఇప్పుడు అయితే అంటున్నారు మీరు లేక నేను సినిమా చెయ్యను, మీతో అబ్బాయి ఇంకా ఎంతో 10 సినిమాలు చేయాలనిపిస్తుందండి నాకు అని. ఆయనకు కూడా ఆ ఫీలింగ్ వస్తుందంటే చేస్తామా లేదా అనేది సెకండరీ, కానీ ఒక్కసారి వర్క్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి వర్క్ చేయాలి అని అనిపించేంత ఒక రిలేషన్ బిల్డ్ అవుతే ఆ టీమ్ స్పిరిట్ అనేది చాలా బాగుంటుంది. హీరో గారి గురించి మేము మాట్లాడని మాట చాలా మంచి అబ్బాయి అనుకుంటాను. నాకు కూడా ఫస్ట్ 16 years అబ్బాయి, నా కొడుకే హీరో అనేటప్పుడు నార్మల్లీ చాలా మంది గుడ్డిగా చేస్తారు కదా, మా అబ్బాయి హీరో అని చూపించేటప్పుడు అయ్యా ఇతను ఏంటి హీరో, అయ్యో ఈ సినిమా నేను చేయాలా, ఓకే నేను తర్వాత చెప్తానని చెప్పి జంప్ అయిపోతాము. అలాంటి చాలా సినిమాలు వచ్చాయి. చాలా సార్లు నేనే హీరో అని వస్తారు చాలా మంది, నేనే హీరో, నేనే ప్రొడ్యూసర్, నేను అంటాను. అప్పుడు హీరోయిన్ మాత్రం నేను, మిగతాదన్నీ మీరు. సో అలాగే ఇదేమో అని నా భయం వేసింది. ఏమంటున్నారు అమరాశేఖర్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? బట్ వెన్ ఐ సా ద బాయ్ I was like, hey, he has good caliber. Definitely someone like అమరాశేఖర్ గారు అలాంటి స్టూపిడ్ గుడ్డి ప్రేమతో నా కొడుకు కోసం సినిమా తీసే మనిషి కాదు. బట్ ఆయన ఒక్కొక్కసారి ప్రేమ అనేది చెప్పలేము. బట్ when I saw him, I said no, it's a very good decision. For his age, he is just 17-18 years old. But ఆయనకి ఉన్న మెచ్యూరిటీ, ఫిజికల్ అపియరెన్స్, సినిమా ఎంత ఏం చెప్పినా ఫైనల్ గా వచ్చేది విజువల్స్. సో విజువల్స్ కి ఆ ఫేస్ లో ఉన్న షార్ప్ ఫీచర్స్, ఆ బాడీ లాంగ్వేజ్, పర్సనాలిటీ, పర్ఫార్మెన్స్, డాన్స్, యాక్షన్ ప్రతిదీ వచ్చు. సో ఒక కన్వెన్షనల్ సౌత్ ఇండియన్ హీరోకి కావాల్సిన అన్ని ఫ్యాక్టర్స్ అయితే ఆయన దగ్గర ఉన్నాయి. సినిమాలో షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా మంచి ప్రొఫెషనల్ బిహేవియర్, ఎక్కువ టేక్స్ తీసుకునేవాడు కాదు. సో డెఫినెట్లీ ఇలాగే ముందుకెళ్ళి ఇలాగే మంచి మంచి సినిమాలు చేస్తూ వెళ్తే డెఫినెట్లీ ఒక మంచి హీరో అయ్యే అన్ని ఫీచర్స్ ఆయనకి ఉన్నాయి. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి మేడం? చాలా ఉన్నాయండి, చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటైతే ఇక్కడే డైరెక్టర్ గారు డబ్బింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, చాలా మంచి ఒక హీరోయిన్ సెంట్రిక్ సబ్జెక్ట్ చేస్తున్నారు. ఇంకొకటి ఒక చాలా మంచి, అది కూడా చెప్పలేను ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో ఆఫ్టర్ తలా. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ 2 very good films I'm doing right now. One is in dubbing stage, one is in shooting inco schedule balance ఉంది. కానీ రెండు నాకు తెలిసి మీకు అందరికి నా మీద నమ్మకం పెట్టి నన్ను ఫాలో అయ్యి నా వర్క్ గురించి ఇంతలా ఇంట్రెస్ట్ పెట్టుకున్న వాళ్ళకైతే చాలా సర్ప్రైజింగ్ అండ్ హ్యాపీ ఎక్సైటింగ్ అయి ఉంటుందని నా నమ్మకం. అని ఇది February 14 వస్తుంది కదా, February 14th వ్యాలంటైన్స్ డే కదా, రెండు మాటలు చెప్పండి. వ్యాలంటైన్స్ డే అంటే ఎప్పుడు లవ్, వ్యాలంటైన్స్ డే ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు లవ్ అండ్ వి ఆల్వేస్ థింక్ దట్ లవ్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ రొమాంటిక్, ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ ఏ లవ్ అనుకుంటాము. బట్ ఇప్పుడు ఈ జనరేషన్, ఈ 2025 లోకి వచ్చి మన జనరేషన్, మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే వీ షుడ్ సెలబ్రేట్ లవ్ ఫర్ ద లవ్ దట్ ఇట్ ఈస్. లవ్ అంటే ఓన్లీ ఒక ఆపోజిట్ జెండర్ ని లవ్ చేయడం లవ్ కాదు, అబ్బాయిలకి అమ్మాయిల మీద, అమ్మాయికి అబ్బాయిల మీద లవ్ ఉండటం కాదు. సెలబ్రేట్ నౌ ఈవెన్ దిస్ ఫిల్మ్ వ్యాలంటైన్స్ డే రోజు వస్తుంటే అందరూ అదేంటి అమ్మ సెంటిమెంట్ సినిమా, ఎందుకు అమ్మ సెంటిమెంట్ లవ్ కాదా? ఐ థింక్ హ్యూమన్ రిలేషన్షిప్స్ లో ఫస్ట్ లవ్ అనేది పుట్టేది అమ్మ ప్రేమతో.
దేవుడి ప్రేమ తర్వాత ఆ దేవుడి ప్రేమ నెక్స్ట్ రావడమే అమ్మ ప్రేమతో. అమ్మ మమ్మల్ని చిన్నప్పుడు ఎంత ప్రేమిస్తుందో ఆ ప్రేమనే మన లోపల ఉంటుంది. అదే ప్రేమ వేరే ప్రేమలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మిగతా వాళ్ళతో మనం పంచుకుంటాము. సో లవ్ యువర్ పేరెంట్స్. వ్యాలంటైన్స్ డే కెన్ బి సెలబ్రేటెడ్. సింగిల్స్ కి వ్యాలంటైన్స్ డే లేదు కాదు, సింగిల్స్ కి కూడా వ్యాలంటైన్స్ డే లేదు. ఫస్ట్ లవ్ గాడ్, లవ్ యువర్ పేరెంట్స్, లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ బాడీ, అప్రిషియేట్ యువర్ లైఫ్, లవ్ యువర్ లైఫ్, లవ్ యానిమల్స్. సో ఒక కంపాషన్, ఒక ప్రేమ, ఒక ఇమోషన్ తో బ్రతకడం నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సోషల్ సెటప్ లో, సోషల్ మీడియాతో, ఈ స్మార్ట్ ఫోన్స్ తో ఎంత కమర్షియల్ గా గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్స్ అయిపోయిందంటే ఒకరితో ఒక లాభం, ఒకటి ప్లస్ మైనస్ లేకుండా ఒకరితో ఒక ఎక్స్ట్రా మాట మాట్లాడడానికి కూడా ఆలోచిస్తాం. అవసరమా వీడితో నేను ఎందుకు మాట్లాడాలి, వాట్సాప్ హాయ్ పెట్టిన వాడికి కొంచెం సేపు ఆగి హాయ్ పెడతాం వేస్ట్ గాడు అని ఆలోచిస్తాం. బికాస్ వీ హావ్ బికమ్, నేను కూడా ఎంతోసారి నాకు తర్వాత నేనే ఆలోచిస్తాను నేను ఎందుకు ఇలా అయిపోయాను. బికాస్ వాట్ ఈస్ దేర్, అందరితో ఒక 2 మాటలు మంచి మాట్లాడడానికి ఏం పోతుంది. సో బీ కంపాషనేట్. మనకిన చిన్నాన్ని తెలిసి కూడా రెస్పెక్ట్ ఇచ్చి ప్రేమించడం నేర్చుకోవాలి. మనకిన పెద్ద ఉన్న వాళ్ళని ఓకే నేను వీళ్ళకి తక్కువ, నాకిన ఎంతో ఎక్కువ వీళ్ళ దగ్గర ఉందని యాక్సెప్ట్ చేసి వాళ్ళని రెస్పెక్ట్ చేసే అంత మంచి మనసు ఉండాలి. సో ఈ వ్యాలంటైన్స్ డే ఐ థింక్ లెట్ us bring this change in ourselves that we don't need another person to love, we don't need a reason to love. You can just love for the sake of loving. And if anybody is still cheating you, still hurting you, still doing bad to you, it is their problem and time will reveal it to you. Time reveal చేస్తుంది. టైం, దేవుడు అండ్ మన లోపల ఉన్న మంచితనం మనకి ఎవరు చెత్త చేసినా అది మనకి ఈవెన్చువల్ గా రివీల్ అయిపోతుంది. దాంట్లో మళ్ళీ మాకు ఏం పెద్ద డ్యామేజ్, పర్మనెంట్ డ్యామేజ్ అయితే అవ్వదు. ఆ లెసన్ అయిపోతుంది. దట్ ఈస్ అ లెసన్ ఫర్ us for the future reference. So never change your character and your మంచితనం for someone else's chedu behavior or someone else's bad behavior. So love yourself and love life this Valentine's Day. And please do come and watch Tala in the theaters nearest to you. Definitely Tala lo aithe meer navvi ఏడ్చి ఎంజాయ్ చేసి యాక్షన్, వైలెన్స్, లవ్, డ్రామా అన్ని కలిపి ఒక మసాలా ఎంటర్టైనర్ Tala. So February 14th కి రండి, చూడండి, మన అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ.